రైతు భరోసాను అమలు చేయబోతున్నారు. చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ అయితే ఉండబోతున్నాయి. ఇక కొండా సురేఖకు బిగ్ షాక్. నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. నాగార్జున పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణకు 12కు వాయిదా వేసింది. డిసెంబర్ 12న జరిగే విచారణకు హాజరు కావాలని మంత్రి కొండా సురేఖను న్యాయస్థానం ఆదేశించింది. మొన్నటి వరకు తన తరపున న్యాయవాది పోయేవాడు, ఇక్కడ నేరుగా హాజరు కావాలని చెప్పి కోర్టు నోటీసులు జారీ చేసిందట. అక్కినేని నాగ చైతన్య సమంతాల విడాకుల విషయంలో మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఎన్కన్వెన్షన్ను కాపాడుకునేందుకు నాగార్జున తన కోడలు సమంతాను ఒకసారి కేటీఆర్ వద్దకు వెళ్లాలని ఒత్తిడి తెచ్చారని తెలిపారు. టాలీవుడ్ అగ్రనటి సమంతతో పాటుగా అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో దుమారం రేపాయి. ఈ విషయంపై నాంపల్లి కోర్టు నాగార్జున పరువు నష్టం దావా వేశారు. సో నిన్న మొన్నటి దాకా తన తరపు న్యాయవాదిపై అక్కడ వాదనలు వినిపించేవాడు. ఇక నేరుగా మీరే హాజరు కావాలని చెప్పి కొండా సురేఖకి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక మూసి వెనుక రేవంత్ కుట్ర. ప్రజలనే కాదు పార్లమెంట్లో సైతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మల్లన సాగర్లో తాను భూములు ఆక్రమిస్తే విచారణ జరిపించాలి, ప్రభుత్వం రేవంత్ చేతిలోనే ఉందని సవాల్ విసిరారు. మూసీపై సీఎంతో బహిరంగ చర్చకు సిద్ధం, ఎక్కడకు రావాలో చెప్పాలని సవాల్ విసిరారు. మూసీపై అఖిల పక్షానికి సిద్ధంగా ఉన్నామని, కానీ అఖిల పక్షాన్ని చర్చలకు పిలుస్తామన్న ముఖ్యమంత్రి తోకముడిచారని హరీష్ రావు ఎద్దేవా చేశారు.